హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో ఈ రోజు మనము బ్యాంక్ డిపాజిట్స్ గురించి, ఎఫ్డీఎస్ గురించి మాట్లాడుకుందాము. ఎఫ్డీఎస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఎంత వస్తుంది, ఒకసారి దాని గురించి చెప్పండి సార్. ఎఫ్డీఎస్ లో జనరల్గా మనకు ప్రతి బ్యాంకింగ్ అవసరం బ్యాంక్స్ మీద ఆధారపడతాం. అది మనకు ఒక అలవాటు. యాక్చువల్గా మనం సంపాదించినంత డైరెక్ట్గా వచ్చి బ్యాంక్లోనే పార్క్ అవుతుంది. అక్కడ నుంచే మనకు డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాంక్ కంప్లీట్గా వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. అది లేకుండా మనకు ఏ రకమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు. అది మనకు బ్యాంక్లో ఒక పార్ట్. కంప్లీట్గా మనం దాని మీదే డిపెండ్ అయ్యి మన ప్రతి రిక్వైర్మెంట్కి మనం బ్యాంక్ మీదే ఆధారపడుతూ ఉంటాము. ఫైనాన్షియల్గా మనం ఎక్కడికైనా వెళ్ళి డ్రా చేసినా సరే త్రూ బ్యాంక్ ద్వారానే చేస్తాం. ఏదైనా సరే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని త్రూ బ్యాంక్ ద్వారానే జరుగుతుంది. అది లేకపోతే మన కంట్రీ గ్రోతే ఉండదు అనమాట. అంతగా బ్యాంక్స్ ఇది ఉంటుంది. అయితే బ్యాంక్ డిపాజిట్స్ మనకు కొంతవరకు ఏంటంటే అవి మనకు ఊహించినంత రిటర్న్స్ రావటం లేదు. దాని గురించి మనం మాట్లాడుకుందాము. షూర్. అలానే రియల్ రేట్ అంటే దానికి అర్థం ఏంటి సార్, ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్యాంక్ డిపాజిట్స్ గురించి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే మనకు అడాప్టబిలిటీ ఉంటుందో, అంటే ఏమంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ థియరీ ఉంది కదా డార్విన్ గారిది. అదే ఆల్ ఆర్గానిజమ్స్ మోస్ట్ అడాప్టబుల్ విల్ సర్వైవ్ అండ్ రీప్రొడ్యూస్ అనేది దాంట్లో ఏంటంటే ఎవరైతే మనకు వచ్చే చేంజెస్ని అడాప్టబిలిటీ చేసుకుంటారో వాళ్ళే సర్వైవ్ అవుతారు. యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ హిస్టరీలో కొంతకు వెళ్తే మనకు ప్రయర్ టు లిబరలైజేషన్, అదే 1991కి ముందు యాక్చువల్గా బ్యాంక్స్ ఆర్బీఐ రేట్స్ డిటర్మిన్ చేసేది. ఆ తర్వాత అవన్నీ బ్యాంక్స్ అని ఫాలో అయ్యేవి, అలా ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు లిబరలైజేషన్ తర్వాత అన్ని కంప్లీట్గా ఓపెన్ అయిపోయినాయి. అన్నీ అలా జరుగుతున్న టైంలో మనకేంటంటే రేట్స్ ప్రోగ్రెసివ్ వేలో ఎకానమీ ఏదైనా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే బ్యాంకింగ్ సర్వీసెస్ మనం బ్యాంక్ సర్వీసెస్ కోసమే వాడుకుంటాం తప్ప ఒక రిటర్న్గా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లాంటి కంట్రీలో 1 or 2% బ్యాంక్ డిపాజిట్స్ మీద రిటర్న్స్ ఉంటాయి. అదే జపాన్కి వెళ్తే జపాన్లో వీ హ్యావ్ టు పే ఇఫ్ యూ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ ద జపాన్. బ్యాంక్స్ సర్వీసెస్ తీసుకుంటే వీ హ్యావ్ టు పే. ఆ కండిషన్లోకి వెళ్తుంది. ఇది ప్రోగ్రెసివ్ లో ఒక పాత్. అంటే ఈ 33 years లో వచ్చిన చేంజెస్ అన్ని ఇవన్నీ జరిగాయి మన కంట్రీలో. కానీ మనం స్టిక్ ఆన్ ఇప్పటికీ అంటే దాని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ బ్యాంకర్స్ సర్వైవల్ దేంట్లో ఉంటుంది, దే హ్యావ్ టు అడాప్ట్ ద కండిషన్స్. అంటే వాళ్ళు చీప్ క్రెడిట్ ప్రొవైడ్ చేయగలిగితేనే దే కెన్ లెండ్. ఎందుకంటే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అంతా దే ఆర్ ఈజీలీ గెటింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ ఆర్ ఎనీవేర్. అటువంటి సర్వీస్ బ్యాంక్స్ ఇఫ్ దే వాంట్ టు లెండ్ దే హ్యావ్ టు ప్రొవైడ్ చీప్ రేట్కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయాలి. దానివల్ల ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ లెస్సర్ రేట్. అండ్ దట్ టు ఆప్షన్స్ లేకపోవడం వల్ల, మనకున్న ఆప్షన్స్ తెలియకపోవడం వల్ల వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్స్. దానివల్ల మనకేంటంటే వీఆర్ కాంప్రమైజింగ్ ఫర్ ద లెస్సర్ రేట్. అది ఇక్కడ పోతే మీరు రియల్ రేట్ అన్నారు. రియల్ రేట్ అంటే నథింగ్ బట్ సపోజ్ మనకు ఒక 6% వస్తుంది అనుకోండి, 6% ఆర్ 7% బ్యాంక్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. దాంట్లో మీకు 30% స్లాబ్లో ఉంటే యూ హ్యావ్ టు పే 20, అంటే 7% ఉంటే 2.1% యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్ టువర్డ్స్ ట్యాక్స్. అది టీడీఎస్ కింద పోతుంది. అది పోయినప్పుడు మీకు ఎంత వస్తుంది, మిగులుతుంది 4.9 మిగులుతుంది. దిస్ ఈస్ ద రియల్ రేట్. అది దట్ ఈస్ కాల్డ్. మీకు ఎంత వస్తుంది అది ఎగ్జాక్ట్గా విత్ పాయింట్స్తో క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఈజీగా అర్థం అవడానికి నేను చెప్తున్నాను. 7 మైనస్ ట్యాక్స్ పోతే ఇది అవుతుంది. ఇది రియల్ రేట్. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇండివిజువల్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఎక్కువగా రిటర్న్స్ పొందాలి అంటే దానికి ఏదైనా మార్గం ఉందా? అసలు దానికి వెళ్లే ముందు నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా బ్యాంక్స్ డిపాజిట్స్ ఎలా పనిచేస్తున్నాయి, మనకి ఏమి తెచ్చి పెడుతున్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనకు 1 లక్ష రూపాయల డిపాజిట్ ఎవరన్నా చేస్తే, బ్యాంక్లో 1 లక్ష రూపాయల డిపాజిట్ చేస్తారనుకోండి, 30% స్లాబ్, 20% స్లాబ్, 10% స్లాబ్, జీరో ట్యాక్స్ అనుకుందాం. ఇలా 4 కండిషన్స్ లో చూద్దాం. దీంట్లో అందరూ లక్ష రూపాయలు వేశారు. ప్రెస్యూమింగ్ దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 7.5%. 7.5% మీద మనకు ఇయర్లీ వచ్చేది ఎగ్జాక్ట్ అయితే 7,500 రూపీస్ వస్తుంది. కానీ బ్యాంక్స్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఇస్తాయి కాబట్టి దట్ విల్ కమ్
7,713 రూపీస్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది. దాని మీద 30% స్లాబ్లో కనుక మీరుంటే యూ హ్యావ్ టు పే 2,314 రూపీస్ ఎక్స్క్లూడింగ్ సెస్. ఇంత మీరు పే చేయాలి. ఓకే, చేసిన తర్వాత మీరు యు ఆర్ గోయింగ్ టు గెట్ 1,05,399 రూపీస్ మాత్రమే మీకు ₹1,00,000కి 30% స్లాబ్ లో ఉన్న వారికి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు, పర్లేదు. 5,000 వచ్చినా పర్లేదు అనుకుంటాం. కానీ మనకు రూపీ వాల్యూ కంటిన్యూస్ గా డిప్లీటింగ్, అంటే పర్చేసింగ్ పవర్ ఫాలింగ్ డౌన్. మనకు 7% యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంది ఫర్ ద లాస్ట్ 50 to 60 years. 7.5% ఉన్నదాన్ని హౌ టు సేఫ్ గార్డ్ దట్, అది మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. మనం ఇక్కడికి వచ్చి ఆగిపోతాం, ఇంత వస్తుంది అనుకుంటాం. ఇన్ ట్రూ సెన్స్ వీఆర్ నాట్ గెటింగ్ దట్. మన పర్చేసింగ్ పవర్ ఎంత తగ్గిపోతుందంటే 6% యావరేజ్ ప్రజ్యూమ్ చేస్తే 6% మనకు ఇన్ఫ్లేషన్ కింద పోతుంది. ఇన్ఫ్లేషన్ కింద 6% కనుక పోతే యాక్చువల్ గా మీ వాట్ యూ అండ్ 1,05,000, ఇందులో 6,000 తీస్తే యు ఆర్ మేకింగ్ ఓన్లీ 99,399 ఆఫ్టర్ 1 year. మైనస్ లో, అసలు మైనస్ నెగటివ్ ఆఫ్ 601 రూపీ. దిస్ ఈస్ ద రియాలిటీ. This is the reality, but we never, because it is invisible, nobody can see this. Because of that, they are making losses. If any person remain in this type of investment for more than 10 years, he cannot come back. Correct. He will not survive financially. This is the reality. అదే 20% లో వచ్చే 20% లో వచ్చి ఉన్న వారికి కూడా ఇదే రేట్ వస్తుంది. దానికి టీడీఎస్ 20% 1,543 రూపీస్ అవుతుంది. దే విల్ గెట్ 1,06,170 రూపీస్. 6,000 రూపీస్ మనం అనుకున్నట్టు ఇన్ఫ్లేషన్ తీసేస్తే దే ఆర్ గోయింగ్ టు గెట్ 1,01,70 రూపీస్. అంటే 20% స్లాబ్ లో ఉన్న వారు కూడా దే ఆర్ మేకింగ్ ఓన్లీ 170 రూపీస్ మాత్రమే. అయితే 10% స్లాబ్ లో ఉన్నవారు దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇదే రేంజ్ లో కంప్లీట్ గా ఉంటాయి కాబట్టి 942 రూపీస్ దే ఆర్ గోయింగ్ టు మేక్. ఎవరు 10% లో ఉన్న వాళ్ళు, 0% జీరో ట్యాక్స్ లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఏ అదర్ ఇన్కమ్స్ లేవు, ఏమీ లేవు అనుకున్న వాళ్ళకు కూడా దే ఆర్ మేకింగ్ ఓన్లీ 1,730 రూపీస్, 13 రూపీస్ మాత్రమే ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ డిపాజిట్స్. అయితే ఒకటి, ఇది 1% లో ఉన్న వాళ్ళైనా సరే సెకండ్ ఇయర్ టర్న్ అరౌండ్ అవుతుంది. ఎందుకంటే ఈ పోర్షన్ కూడా ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి, అంటే 5,399 అవుతుంది కాబట్టి దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, నెగిటివ్ ఉండదు. అంతే తప్ప దే ఆర్ నాట్, దిస్ ఈస్ నాట్ డిపెండబుల్ ఎట్ దిస్ జంక్చర్. అర్లియర్ ఇట్ వాస్ సో, వీ హ్యావ్ సీన్ మోర్ దెన్ 14% వన్స్ ఇన్ ద బ్యాంక్ డిపాజిట్స్. అంటే ఆ రోజుల్లో బ్యాంక్స్ డిపాజిట్స్ అట్రాక్ట్ చేయడానికి 7 years డబుల్ అవుతాయి. అంటే అప్పట్లో మల్టిపుల్ డబుల్ ఎప్పుడు అవుతుంది అనేది అడిగేవారు, అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. దీనికి తగ్గట్టు కనుక మనం మార్చుకోకపోతే మనం ఫైనాన్షియల్గా దెబ్బతినే ప్రమాదం ఎంతైనా ఉంటుంది. సార్ చెప్పడానికి ఇక్కడ మనకు విషయం ఏంటంటే 30% స్లాబ్ లో ఒకవేళ మీరు వస్తున్నట్లయితే అప్పుడు మీరు ₹1,00,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తే యాక్చువల్గా మీకు అనుకుంటారు 5,000 రూపీస్ ఎక్స్ట్రాగా వచ్చినా కానీ అందులో మీకు ఇన్ఫ్లేషన్ వల్ల కానివ్వండి, రూపీ రేట్ తగ్గడం వల్ల కానివ్వండి, దానివల్ల యాక్చువల్గా మైనస్ లో అనేది ఇక్కడ మనం ఉంటాము. జీరో ట్యాక్స్, చాలా మంది అనుకుంటారు మాకు అటువంటి ట్యాక్స్ స్లాబ్స్ లేవు కదా, ఎటువంటి ఎక్కువ ఇన్కమ్ లేదు. జీరో ట్యాక్స్ ఉన్నా కానీ 1,713 రూపీస్ అనేది ఇక్కడ మీరు ఆ ₹1,00,000 పైన జనరేట్ చేస్తారు. అదేది పెద్ద రిటర్న్ అనేది కాదు, అది మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే చాలా మంది కూడా ఎఫ్డీస్ లో పెడితే మన డబ్బు గ్రో అవుతుంది అని అనుకుంటారు, కానీ ఇన్ఫ్లేషన్స్ గురించి, రూపీ రేట్ తగ్గడం గురించి, దీని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ లేదు. కాబట్టి ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్నాం. బ్యాంకింగ్ కూడా ఎంతవరకు వాడుకోవాలంటే మనకు రొటీన్ రిక్వైర్మెంట్స్ కావాల్సింది మేబీ 6 months ఆర్ 1 month కి తగ్గ అమౌంట్ పెట్టుకొని మిగిలింది యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ అదర్ రెవెన్యూస్. ఇందులో ఇందాక ఒకటి అడిగారు, ఎక్కడి నుంచి బెటర్ రిటర్న్స్ తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే బ్యాంకు ఏదైతే బాగా సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయో దే ఆఫర్ లెసర్ రేట్. సో ఏ బ్యాంక్స్ అయితే గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటుందో దే కెన్ ఆఫర్ బెటర్ రేట్స్. మీన్స్ ఇది 7.5% ఒక బెటర్ ఆఫ్ ఇది అనుకోండి. సమ్ బ్యాంక్స్ ఆర్ దేర్, దే ఆర్ ఆఫరింగ్ 8.59% ఆఫర్. మీ చుట్టూ ఉండే బ్రాంచెస్ లో ఉంటాయి. ఐ మీన్ ఏమంటే స్మాల్ ఫైనాన్స్, గ్రామీణ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ సెక్యూర్డ్. ఎలా సెక్యూర్డ్ అంటానంటే యాక్చువల్ గా అన్నిటికీ డిఐసిజిసి గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ అంటే 5 lakhs వరకు, మీ డిపాజిట్ మీద 5 lakhs వరకు ఆర్బీఐ గ్యారంటీ ఉంది, గవర్నమెంట్ గ్యారంటీ ఉంది. సో యూ నీడ్ నాట్ వర్రీ. అక్కడ ఏంటంటే యూ కెన్ జనరేట్ మోర్ దాన్ 1 to 1.5% వరకు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడైనా 5 lakhs సేఫ్టీ. అఫ్ కోర్స్ పెద్ద బ్యాంక్ అయినా అంతే,
ఏ బ్యాంక్ అయినా అంతే. అలాగని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా చిట్స్ వాటికి వెళ్ళకూడదు. అది మోస్ట్ డేంజరస్. అలా మాత్రం గుర్తుపెట్టుకొని చేయాలి. చాలా మంచి సజెషన్ ఇచ్చారు సార్. సో 5 లక్షల కన్నా కింద మనం అమౌంట్ పెడితే ఏ బ్యాంక్ లోనే సేఫ్ గా ఉంటుంది కాబట్టి మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని కావచ్చు, ఏదో ఒక బ్యాంక్ మీ చుట్టుపక్కల మినిమం 8.5%, కొన్ని బ్యాంక్స్ 9% కూడా ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి బ్యాంక్స్ కూడా మీరు కన్సిడర్ మాత్రం చేయవచ్చు. సో లాస్ట్ కి మా వ్యూవర్స్ కి మీ సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఇవ్వండి సార్. అడ్వైజ్గా ఏంటంటే యాక్చువల్గా దిస్ ఈజ్ ద టైమ్ టు థింక్ ఆఫ్ బెటర్ రిటర్న్. ఎక్కడ ఉన్నాయి మీ చుట్టూ ఉంటాయి, మీకు ఉండేవాళ్ళు, మీకు మనకు కనబడేవే ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కాదు. మీకు కావలసిన వాళ్ళు, మీకు దగ్గరలో ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్ ప్లానర్ని ఎవరన్నా కలవండి, లేదా ఎవరైనా మీకు ప్రాపర్గా అడ్వైజ్ చేసేవారు, కరెక్ట్ తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్తే జనరల్లీ దే నో, బికాస్ యాజ్ ఎ బ్యాంకర్ ఐ నో, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, దట్ టు నా సర్వైవల్ దాంట్లో ఐ విల్ గైడ్ యూ టు డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ అవర్ ఆఫ్ నీడ్ ఈస్ డిఫరెంట్. ట్రై టు అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. చాలా బాగా చెప్పారు సార్. సో సార్ చెప్పినట్టు మీ కాంటాక్ట్ లో ఉన్న, లేదంటే ఎవరో ఒకరి దగ్గర మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైజ్ తీసుకొని ఒక మంచి ఫైనాన్షియల్ అవేర్నెస్ మీరు చూస్ చేసుకోండి. బ్యాంక్ లో ఎమర్జెన్సీ ఫండ్ సార్ చెప్పినట్టు 6 months to 1 year ఒక సరిపోయినంత ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రిపేర్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటూ, అలానే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే తప్పకుండా ఫ్యూచర్ లో ఒక మంచి ఫైనాన్షియల్ గోల్ అనేది మీరు అచీవ్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ మనకి ఇచ్చినందుకు. ఫ్యూచర్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.